హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నామండి. సో ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న వీడియో అయితే ఈరోజు ఆల్రెడీ టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. నాకు వచ్చిన కామెంట్స్లలో అన్నీ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, లెందీగా అవ్వకుండా చూసుకుంటాను, ఓకేనా? సో వీడియో చేద్దామని అనుకున్నానా, పక్కన ఏదో చిన్న రిపేర్ అవుతుందండి. డిస్టర్బెన్స్ వచ్చేస్తే మాత్రం అవాయిడ్ చేయండి. సో ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, బట్ అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ చేయాలి కాబట్టి ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫ్యామిలీ ప్లానింగ్ బేసిక్గా అయితే అంటే 2 సిజరియన్స్ అయినప్పుడు సెకండ్ బేబీ అప్పుడే చేస్తారు కదా. మీరు ఎందుకు అప్పుడు చేయించుకోలేదక్క? సో మళ్ళీ ఇంత గ్యాప్ తోటి ఎందుకు చేయించుకున్నారు? పాప కావాలని ఉంచుకున్నారా, లేదా మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ ఎందుకు చేయించుకున్నారు అని. సో కరెక్ట్గా అండి. బేసిక్ ఏంటంటే ఫ్యామిలీ 2 సిజరీన్ అయినప్పుడు వెంటనే సెకండ్ బేబీకి చేసేస్తారు మ్యాక్సిమం. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చెయ్యరు. సో ప్రైవేట్ దాంట్లో అయితే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు కావాలనుకున్నారు ఏందని. నేను సెకండ్ మిన్ను అప్పుడే ఎవరైనా పర్లేదు, సో ఆపరేషన్ చేయించుకోవాలి ఫ్యామిలీ ప్లానింగ్. సో మళ్ళీ ఎందుకు, ఆల్రెడీ 2 సిజరీన్స్ కదా, ఎందుకు అనేసి మేము ఆల్రెడీ సైన్ పెట్టేశామండి, నేను మా హస్బెండ్. సో అదంతా మిన్నుది డెలివరీ పెద్ద స్టోరీ లేనంటే అది ఇంకొక వీడియోలో కావాలంటే షేర్ చేసుకుంటాను. సో ఇందులో మనం ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి సో అప్పుడు మేము సైన్ చేస్తాము. ఇంకా మమ్మీ కూడా వద్దు అన్నది, ఎందుకంటే అదే వెంటనే ఎవరు కూడా 2 సిజరీన్ అంటే 2 బేబీస్కే చేయించుకోరు కదా, వెయిట్ చేయమని మా మమ్మీ వద్దు అన్నది. బట్ నేను మా హస్బెండ్ అయితే ఇంకా సైన్ కూడా చేసేసాము నల్గొండలో శ్రీలత హాస్పిటల్లోనే. సో చేసేసాము. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరిది ఏం లేదు మేడం, మా ఇద్దరికి మేమిద్దరం చేయమని. మెన్ను సెకండ్ డెలివరీ అప్పుడు మనము ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాలంటే మదరు బేబీ హెల్తీగా ఉండాలి కదా. నాకు అంత హెల్తీగా లేనండి, నాకు కొంచెం సీరియస్ అయ్యండి, అందుకే ఇంకా మేడం కూడా చేయనన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి అప్పుడు అంతే, తర్వాతకి చేసుకుందాం అనుకున్నాను. ముంబైకి ట్రాన్స్ఫర్ అవ్వడము, మళ్ళీ అందులో డిస్టర్బెన్స్లో ఉన్నాము. మళ్ళీ 1 ఇయర్కి మేము వెళ్ళకపోవడము, వెళ్ళిన ఒక 10 డేస్కి అట్లా రావడం, మళ్ళీ బిజీలో ఒక 2 డేస్ ఒకరు ఎవరికైనా కావాలని ఉంటుంది. పాప ఒకరు బాబు ఒకరు కావాలని కామన్ కదా, మనకు లేనప్పుడు ఏం చేస్తాము. సో ఇంకా నాకైతే మిన్ను పుట్టినప్పటికే కొంచెం డిసప్పాయింట్ అయినా, తర్వాతకి సెట్ అయిపోయిందండి. ఎవరైనా 2 చాలు అనే ఆలోచనతో ఇంకా మేము అటు ఇటు తిరుగుతూ ఉంటాము కాబట్టి సో నా దగ్గరికి ఎవరు పెద్దవాళ్ళు రాలేదు. వాళ్ళని వచ్చి ఇక్కడ ఉండమన్నా, నేను వెళ్ళి ఉన్నా కూడా పెద్దబాబుకి స్టడీ డిస్టర్బెన్స్ అవ్వడము అండ్ సరిపోతారులేండి, ఇది రీజను. అందుకే పోస్ట్పోన్ అయింది అంతే తప్ప పాప కోసం అయితే ఏం వెయిట్ చేయలేదు. ఎప్పుడు కూడా కావాలి అని అయితే అనుకోలేదు. అయితే బాగుండు అని అనుకున్నాము. మిన్నునే కాలేనప్పుడు మనం ఏం చేయలేము. సో అది గ్యాప్ అంతే తప్ప దానికి ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి సో ఈసారి కూడా మేము అనుకోకుండా అయిపోయిందండి. బేసిక్గా మేము 10-15 డేస్కే వెళ్ళాము. అప్పటికి ఇంకా నాకు వెళ్ళినట్టు లేదు, ఊర్లోనే ఫెస్టివల్ ఉండడం వల్ల అక్కడనే మేము ఒక 10 డేస్ అలా గడిచిపోయింది, అంటే ఒక 7 డేస్ అలా గడిచిపోయింది కదా. వెంటనే రావాలంటే అసలు ఏం అనిపించలే. చాలా పనులు కూడా పెండింగ్ ఉన్నాయి, బ్యాంకు అవి ఇవి ఉండడం వల్ల ఏమైందంటే ఉన్నట్టు ఫీలింగ్ లేదు. ఇంకొక 1 వీక్ ఉంటాము అని చెప్పాము. సర్లే ఎలాగో 1 వీక్ ఉంటున్నావు కాబట్టి ఇంకా పని ఆపరేషన్ కూడా చేయించుకొని మా హస్బెండ్ ఉంచాలి. అది కూడా ప్లాన్డ్గా ఏం కాదు, అవి ఉంటున్నాం కాబట్టి ఇంకెలాగో నేను ఇప్పుడు వెళ్తే ఇంకొక 1 మంత్ వరకు వెంటనే రాలేను అనేసి ఆ విధంగా చేసుకున్నాను. అది కూడా లేదంటే నెక్స్ట్ ఇయర్ అయిపోదు, ఈ ఇయర్ కూడా ఏం కాకపోదు. సో అది ఒకటి. నెక్స్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసుకున్నారు అంటే టూ టైప్స్ ఉంటాయి. నాకు కూడా చేయించుకున్న వరకు తెలియదు. ఒకటి ఏంటంటే స్టిచ్చింగ్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మనము మెషిన్ లాగా ఉంటుంది అన్నట్టు. సో నేనైతే స్టిచ్చింగ్స్ మళ్ళీ ఒక హాస్పిటల్ 8 డేస్ ఉండాలి. మిన్ను నన్ను వదిలి ఉండలేడు, కన్నయ్య ఉండలేడు, ఎక్స్పెషల్ మా హస్బెండ్ కూడా నాకు దగ్గరలో లేరు ఆ టైంకి. మళ్ళీ పిల్లలు ఎవరు ఉండలేరు, నేను మా హస్బెండ్ లేని మా 2 పిల్లలు ఉండరు. అందుకనేసి ఎందుకులే స్టిచెస్ మానడం కూడా కొంచెం కష్టం కదండి, ఎక్కువ రెస్ట్ అవసరం కదా. అందుకనేసి మేమైతే ఇంకా సెకండ్ ఆప్షన్కి వెళ్ళాము. ఏంటిది, మనము మిషన్ది తోటి వెళ్ళామన్నట్టు, కంప్యూటర్ దానికి వెళ్ళాము. సో నెక్స్ట్ అందుకే నేను కంప్యూటర్ది చేయించుకున్నాను, తొందరగా రికవర్ అవ్వచ్చు కదా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏది బెటర్ అనిపించింది అంటే ఏదైనా అనుభవించేదాకా అంటే స్టిచెస్ అయినప్పుడు ఇది వద్దంటాము, కంప్యూటర్ది అయినప్పుడు అది వద్దంటాము. ఏదో ఒకటి చేయించుకోవడమే తప్ప ఏం లేదు. నాకైతే
కంప్యూటర్ చెప్పాను కదా, కంప్యూటర్ చేయించుకున్నాను కాబట్టి అసలు నాకు ఏమంతగా నచ్చలేదు కంప్యూటర్. అసలు బేసిక్గా నాకు చెప్పాలంటే ఏది మంచిదంటే సెకండ్ డెలివరీ అప్పుడే బేబీ మదర్ హెల్దీగా ఉంటే అప్పుడు చేయించుకోవడమే బెటరు. సో ఆ పెయిన్ ఏదో అప్పుడే పడితే బాగుండేది అనిపించింది. మళ్ళీ సపరేట్గా చేయించుకునేసరికి నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించిందండి. బేసిక్గా నాకు వచ్చేసి మత్తు త్వరగా ఎక్కదు. ఎన్ని ఆపరేషన్లు అయినాయి, ట్రాన్సిల్స్ ఆపరేషన్ అయింది, ఇక్కడ నాకు 6 ఫింగర్స్ ఈ చేయికి ఉంటుంది. ఈ చేయికి హాస్టల్ ఉన్నప్పుడు సెప్టిక్ అయిందని ఇది తీశారు. దీనికైతే అసలు మత్తు ఎక్కకుండానే తీయించారు. ఇదొకటి సిజరిన్ 2 సిజరిన్స్ కూడా నాకు మత్తు త్వరగా ఎక్కదు. సో నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు వరకు కూడా నన్ను అందరూ భయం పడకు, మత్తు ఎక్కరు, మళ్ళీ భయపడకుంటే కష్టం అయిపోతుంది అది ఇదని. సో నేనేం భయపడలేదు. అయినా కూడా లోపలికి వెళ్ళినాక 20 మినిట్స్ దాకా నాకు మత్తే ఎక్కలేదు. చాలా టైం పట్టిందండి నాకు ఇది ఫ్యామిలీ ప్లానింగ్కే. మళ్ళీ నాకు వామిటింగ్స్ కూడా అవుతాయండి మత్తు ఎక్కకపోగా. ఇదొకటి 2 సిజరిన్కి అయ్యాయి. ఈ ఆపరేషన్ కూడా ఫుల్ వామిటింగ్స్ అవుతాయి ఆపరేషన్ చేసే అంతసేపు కూడా రాదు అన్నట్టు. ఇదే మత్తుతోటి ప్రాబ్లము. అప్పుడే నేను హెల్దీగా ఉంటే, సో అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు మంచిగా ఉంటే అప్పుడే చేయించుకుంటే బాగుండే అనిపించింది. అంత మంచిగా ఏమి అనిపించలే నాకు. నెక్స్ట్ ఏంటంటే అంటే నేను 2 సిజరిన్స్ చేతుకుట్లేనండి నాయి. అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకైతే ఏమనిపించిందంటే అసలు చేతుకుట్లు చేయించుకుంటేనే బాగుండు అనిపించింది. ఎందుకంటే మానడం లేటుగా మానుతుంది, ఇది త్వరగా మానుతుంది. కాకపోతే ఏమైందంటే నాకు లోపలంతా మిషన్ పెట్టి వర్క్ చేయడం వల్ల మిషన్తో తిప్పిన ఫీలింగు, స్టమక్ అంతా నొప్పి, అది కామనే లేండి. కాకపోతే త్వరగా మానుతుంది. దానికే ఎందులోనైనా పెయిన్ ఉంటుంది, అందులో పెయిన్ ఉంటుంది, ఇందులో పెయిన్ ఉంటుంది. చేయించుకోవాలని ముందుకు వెళ్ళి చేయించుకోవడమే. లేదు అంటే ఇద్దరు చాలు అనే ఆలోచన ఉన్నప్పుడు అప్పుడే చేయించుకుంటే ఇంకా బెటర్ అండి. నెక్స్ట్ మైందో ఏమో మళ్ళీ అపెండిక్స్ ఆపరేషన్ కూడా చేయించారు. మళ్ళీ ఆల్రెడీ 3 మత్తు సూదులు ఎక్కాయి కదా. అంటే నాకైతే ఒక నార్మల్ మామూలుగా ఒక సిజరిన్ చేయించుకున్న ఫీలింగే వచ్చేసింది. ఇంకా అపెండిక్స్ ఆపరేషన్ కూడా చేశారు. సో ఇంకా అది ఆ టైంకి ఒకసారి నాకైతే కడుపు నొప్పులు వేసినట్టు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు స్టమక్ పెయిన్ అయితే వచ్చిందండి. మరి దానివల్ల చేసిరా లేదంటే డాక్టర్స్ ఎలాగో చేశాం కదా ఇది తీయించుకుంటే మంచిది అని చేసిరా అని అంటారు. ఏదో రీజన్ అయితే నాకు అప్పుడంత గుర్తుకు లేదులే కానీ ఒకసారి అయితే స్టమక్ పెయిన్ అయితే వచ్చింది, బాగా కడుపు నొప్పి లేస్తుంది అని అయితే ఏడ్చాను నేను. అది కూడా అయిపోయింది, పనిలో పని అది కూడా తీయించారు బై గాడ్ గ్రేస్. కొంచెం లేట్గా సెట్ అయిపోయినా అంతే. ఇప్పుడైతే ప్రెజెంట్ ఓకే. సో మే 9కి అయిపోయింది. ఇప్పటికి వన్ మంత్ కంప్లీట్ అయ్యి కూడా ఒక 1 వీక్ 10 డేస్ అలా అవుతుంది కదా. ఒక 15 డేస్ అయింది, 1 మంత్ 15 డేస్ అయింది. కానీ నాకైతే చాలా లేట్గా సెట్ అయింది, అంటే లేట్గా రికవర్ అయ్యానండి. నేనైతే అంత పెద్ద ఆపరేషన్లు చేయించుకుంటే కూడా నేను 1 డేలో లేసాను, నా పని నేను చేసుకున్నాను. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాను. పెద్ద సిజరిన్ అయితేనే కూడా ఎవ్వరు కూడా నాకు సిజరిన్ అయినదని ఎవరు నమ్మలే. మనం హాస్పిటల్లో ఉంటాం కదా, వాళ్ళు ఎవ్వరు నార్మల్ డెలివరీ అనుకున్నారు అంతా. సో ఇది మాత్రం నేను తొందరగా సెట్ అవ్వలేదు. బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా, అసలు లేచి కూర్చోవడం అయినా లేవడం అయినా ఆల్మోస్ట్ నాకు ఒక 10 డేస్ అయిందండి సెట్ అవ్వడానికి. నేను లేచి తిన్నాక నడవడానికి స్టిఫ్గా. సో నేను నడుస్తున్నప్పుడు కూడా ఈ షోల్డర్స్ అంతా వంగిపోయేవి అన్నట్టు. మమ్మీ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా స్టిఫ్గా నడువు, సిజరిన్ అయినప్పుడు మన బాడీ స్టిఫ్గా నడుస్తేనేమన్నా, లేదంటే మనం ఎలా అయితే నడుస్తామో అలానే మన బాడీ అవుతుంది అన్నట్టు. 10 డేస్ పట్టింది నాకు. ఇది అంతగా మంచిగా ఏమనిపించలేదు. అప్పుడే చేసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకా పెయిన్స్ అంటారు, అమ్మో అది ఇంకా చాలా ఎక్కువనే అనిపించింది నాకైతే. కొంచెం ఓపికతో భరించినామంటే ఇంకా ముందుకెళ్తాము. ఇంకా పత్త మిషన్కి వస్తే 3 మంత్స్ వరకు చేయమన్నది మమ్మీ అయితే. సో కొంచెం పప్పులు ఇప్పటికి నేను పెసరపప్పు, కందిపప్పు తప్ప ఏ పప్పులు తినట్లేను. నెక్స్ట్ శనగపప్పు తినట్లేను. ఇప్పటికీ కూడా నాకు డైజెషన్ అవ్వట్లేదు. బేసిక్గానే నాకు డైజెషన్ కొంచెం లేట్గా అవుతుంది. ఈ ఆపరేషన్ అయిన కాడ నుంచి మోషన్ ప్రాబ్లం అంతే, కొంచెం మోషన్ ప్రాబ్లం అట్లనే అనిపిస్తుంది. నెక్స్ట్ డైజెషన్ కూడా అవ్వట్లేదు. బ్యాక్ పెయిన్ మాత్రం విపరీతంగా ఉందండి. ఇప్పుడు కూడా నేను కొంచెం హైట్లోనే కూర్చుంటున్నాను. ఇప్పటికి 1 మంత్ అయ్యి కూడా 1 మంత్ 15 డేస్ అయింది కానీ ఎక్కువసేపు కింద కూర్చోలేకపోతున్నాను. ఇంకంతే బాడీ వీక్నెస్ వల్ల మేబీ, ఎందుకంటే 2 సిజరిన్స్, ఫుడ్ నేను చాలా కొంచెమే తింటాను, టైంకి తినను. ఇక్కడ ఇంకా పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఇద్దరిని మేనేజ్ చేసుకోవడము అది ఇది అనడం వల్ల కొంచెం బాడీ వీక్ అయిపోయి అంతే తప్ప ఏం లేదు ఇంకా. సో అలా గడిచిపోతుంది. ప్రజెంట్ అయితే ఓకే. నెక్స్ట్ ఇంకా ఎలాంటి కర్రీస్ తినాలి. 1 మంత్ అయితే నేను ఆకుకూరలు, దొండకాయ. సో మామూలుగా మనం ఫీడింగ్ ఇచ్చే టైం అయితేనేమో కొంచెం
ఎక్కువ వేరే ఉంటుంది పత్యం. ఇది నార్మల్దే కాబట్టి అన్ని తింటూ కూడా సమ్మర్లో అయింది కాబట్టి వేడి చేసే ఎక్కువ తినకుండా వేడి చేసే ఫుడ్ తినకుండా ఉన్నాను అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఎవరు ఇద్దరు బాబులు కదా, ఇంట్లో ఎవరు వద్దనలేదా అక్కని ఎందుకు అనలేదా, పాప కోసం అంటే ఎందుకు అనరండి అంటారు కదా ఎవరైనా. ఎవరిదైనా మనకు పుట్టిన పిల్లలు అంత ఉండరు కదా, లేనప్పుడు ఇక వాళ్ళే అనుకొని మనం అడ్జస్ట్ అవుతూ ఉండడమే తప్ప ఎవరి దాళ్ళకి కావాలి. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా అయితే బాగుండని ఉండే మొన్నటి వరకు, కానీ మమ్మీకి కూడా ఏమనిపించిందో మళ్ళీ పుడతారో లేదో అనిపించి వెంటనే మమ్మీ కూడా ఓకే అని చెప్పేసింది. బేసిక్గా మమ్మీకి లాస్ట్ అంటే మిన్ను పుట్టిన 2 years 1 year వరకు కూడా పాప కావాలని ఉండే, కానీ మళ్ళీ ఇంకా పుట్టారని తెలిసిందో ఆమెకి ఏం 6th sense. మా నాన్నమ్మ కూడా 4 బాబులు తర్వాత ఆడపిల్ల అన్నట్టు. సో మేబీ ఆ జెండర్ అట్లా రావచ్చు కదా, నానమ్మ సైడ్ కూడా వచ్చింది. వస్తే మళ్ళీ 4 అబ్బాయిలు మళ్ళీ నేను వీక్ అయిపోతా. బేసిక్గానే నాకు సెకండ్ డెలివరీ చాలా సీరియస్ అయిందండి. అందుకే ఇంకొకటి ఎవరు కూడా డేర్ చేయలేదు, ఉంచుకో అని ఎవరు డేర్ చెయ్యలేదు అసలు. ఎందుకంటే నార్మల్గా హెల్తీగా అయిపోతే డెలివరీ, ఇంకా ఉంచుకో ఏం కాదు బాబుగులు కదా పాప పుట్టే ఛాన్స్ ఉంటుంది అనొచ్చు. ఎవరో పక్కకు పెడితే మమ్మీ. కానీ ఇంకా నాకు లాస్ట్ మిన్ను డెలివరీ అంత సేఫ్గా ఏం అవ్వలేదు. అందుకనేసి సో ఈ విధంగా మొత్తానికైతే ఏదో ఒకటైతే అయిపోయిన దాని గురించి మనం ఇంకేం మాట్లాడుకోలేము, ఇంకా మాట్లాడుకోకూడదు కూడా. ఉన్నది 2 పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా ఆడపిల్లలు అంటారా, మా హస్బెండ్కి నేనున్నా, తనకు బిడ్డలు లేరనే లోటు ఉంది, నేనున్నా, మా అందరికీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా సరిపోతారు, వాళ్ళు మనకే కావాలని ఏం లేదు. అసలు నాకు వాళ్ళంత ఇంకా ఆలోచన కూడా లేదండి. లేరు కాబట్టి నాకు ఇంకా ఆలోచన లేనట్టే పోయింది. నా మైండ్ ఒకటే, కావాలి అంటే కావాలి, ఉన్నారు అంటే ఉన్నారు, వద్దు అంటే వద్దరు, లేరు అంటే లేరు. నా మైండ్కి నేను ఫస్ట్ ఏది ట్యూన్ చేసుకుంటే అందుకే అలవాటు అయిపోతుంది. లేరు ఇప్పుడు లేదానికి మనం ఆలోచించిన రాదు కదా. సో దానికి క్లియర్ అన్నట్టు ఇంకా కడగండి చేసేసాను బటన్, అంతే తప్ప ఏం లేదు. సో పత్యం కూడా మీరు ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వాళ్ళకైతే ఏది అది ఇది అని చెప్తారండి. తెచ్చుకోకుండా ఏదో ఒకటైతే చేయించుకొని త్వరగా మానాలంటేనేమో జస్ట్ చిన్న హోల్ పెడతారు. కంప్యూటర్ వరకు 2 holes పెడతారు. నాకు అపెండిక్స్ కూడా అయింది కాబట్టి 3 holes పెట్టారు. చిన్న హోలు, కుట్లు అంటే కరిగిపోయాయి కాబట్టి మనకు అంత పెద్దగా కూడా కనిపించవు, చిన్నగా కనిపిస్తాయి. ఇంకా మామూలుగా అయితే మళ్ళీ సిజరీన్ చేసినట్టు ఉంటుంది. ఏది మంచిగా ఉంటే అది చేసేసుకోండి, త్వరగా సెట్ అవ్వాలి. అందరి బాడీలు నాలాగా ఉండాలని లేదు. బేసిక్గా మా మమ్మీ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నప్పుడు కూడా మా మమ్మీకి ఇదే కంప్యూటర్దేనంట. మార్నింగ్ చేసి ఈవినింగే నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట. అప్పుడు చిన్న ఏజ్లో అయింది, మంచి హెల్త్. మనకి ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆయన ఇప్పుడు ఫుడ్ వేరు కాబట్టి నేను కొంచెం 10 days అలా పట్టింది సెట్ అవ్వడానికి. అంతే తప్ప అందరి బాడీలో ఒకలా ఉండదు, చేయించుకోవాలనుకుంటే చేసుకోండి. నేను మోస్ట్గా సజెస్ట్ చేసేది ఏంటంటే 2 kids ఉన్నారు అనుకోండి, అందులోనే చేసుకొని మళ్ళీ సపరేట్గా అయితే అవసరమా లేదని చెప్తాను. 1 month వరకు అయితే కొంచెం ఫుడ్ కూడా కంట్రోల్గా తినేసాను, అంటే లైట్ మెత్తగా తినడం. నేను ఎక్కువ మెత్తగానే తినేసాను ఫుడ్, అంటే బాగా మెత్తగా ఉడికించుకోవడము, కర్రీస్ కూడా ఎక్కువ స్పైసీ లేకుండా. అట్లీస్ట్ ఒక 3 months వరకు, ఇప్పుడు నాకు 1.5 month అయినా నేను ఎక్కువ స్పైసీ తినట్లేను, అండ్ పప్పులు కూడా తినట్లేను, ఇంకా బెండకాయ తినట్లేను, వంకాయ తినట్లేను, పొటాటో కూడా ఒక్కొక్కటి పొటాటో తినగానే, వంకాయ అయితే ఇప్పటివరకు తినలే, బెండకాయ తినలే, అండ్ ఫిష్ కూడా తినట్లేనండి. పచ్చి అయినా ఎండు అయినా అసలు తినట్లేను. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చింత చిగురు కొద్దిగా తిన్నాను. నాకు పులుపు అంటే బాగా ఇష్టము, ఎస్పెషల్ చింత చిగురు అంటే ఇష్టం అండి. బాగా దురద వచ్చింది, అండ్ మొన్న కొంచెం ట్రై చేసా, దురద వచ్చేస్తుంది. ఇంకా కొంచెం పచ్చిగానే ఉంటుంది కదా, 1 month కాబట్టి ఒక 3 months వరకు ఫుడ్ని కొంచెం అంటే పత్యంలాగా చేయండి. అలా అని నేను ఫుల్గా చేయమని చెప్పట్లేను, ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా అండి. నా బాడీకి నాకు ఇట్లా కొంచెం మంచి హెల్దీ ఫుడ్, డ్రై ఫ్రూట్స్ అలా తీసుకొని, ఇన్ కేస్ మనకి చాలామంది అంటున్నారు ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయినాక ఇంకా మంచి ఫుడ్ తినాలి, లేదంటే గర్భసంచి మీద మళ్ళీ ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హెల్దీగా ఫుడ్ తీసుకోవాలని. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇంకా మమ్మీ చుట్టుపక్కల అందరూ అన్నీ అంటారు. వాళ్ళు ఎంత చెప్పినా మనం తినే అంతనే తింటాం కదా. సో ఇది కొంచెం ఫుడ్ డైట్ మంచిగా తీసుకోండి, మీ బాడీని చూసుకుంటూ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చేసుకోవడం బెటర్ ఆపరేషన్ అంటే సమ్మర్లోనే చేసుకోండి. ఒకవేళ చేసుకోవాలనుకుంటే, అంటే సపరేట్గా చేసుకునే వాళ్ళు. వింటరు మళ్ళీ రైనీ సీజన్ అనుకో, వాటర్లో తడవద్దంటారు. బేసిక్గానే ఆపరేషన్ అయితే సమ్మర్లోనే నాకు 1 week దాకా బాత్ చేయించలేదు. బాగా మొత్తం ఇచ్చింగ్ లాగా ఉంటుంది బాడీ అంతా. మనకి కొంచెం ఇబ్బందిలే కానీ మిగతా అప్పుడైతే కొంచెం ఎక్కువ పత్యం చేయాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళడము, కాటన్ పెట్టుకోవడం అలా ఉండదు.
సో ఇది అండి. ఇంకా ఎంత నేను ఆల్మోస్ట్ ఇవి నాకు వచ్చిన కామెంట్స్లలో ఇవే ఉన్నాయి. ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎన్ని రోజులు పత్యం చేయాలి, ఇది బెటర్ అక్క, ఇంకోటి ఏంటంటే ఎంత ఖర్చు అయిందని అన్నారండి. సో 20,000 వరకు అయింది నాకు ఫ్యామిలీ ప్లానింగ్కి. ఇంకా వేరే వేరే హాస్పిటల్కి అనుకున్నాం. మా సిస్టరు చేస్తున్న దాంట్లోనే చేయించుకున్నాను కాబట్టి 20, వేరే హాస్పిటల్ అడిగితే 35 అన్నారు, 30 అన్నారు. దీన్ని కూడా ఇంత ఉంటుందా అనుకున్నా నేనైతే. సో బట్ ఇంకా చేయించుకోవాలనుకున్నప్పుడు తప్పదు కదా అని చేంజ్ చేసుకున్నా. నెక్స్ట్ అయితే ఇంకేం లేదని కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంకేమన్నా మిగిలిపోయి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కూడా చాలా లెందీగా అయిపోయింది కదా. సో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వాలనుకుంటే ఇస్తాను. ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయినా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఓకేనా. సో ఈరోజు వీడియో ఎంతే ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.